హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఈ మధ్య చాలా రోజులైంది కదా ఇట్లా వంట వీడియోలతో రాక కొద్దిగా బిజీగా ఉండి ఇప్పటి నుంచి అయితే తప్పకుండా వంట వీడియోలతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంటుంది స్వీట్ అనమాట. ఎలా చేస్తామనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే మైదా పిండి తీసుకున్నా అండి. కొంచెం మనకి తగినంత, మనకి ఎంత ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ తీసుకోవచ్చు. మైదా పిండి తీసుకొని కొంచెం చిటికెడు ఉప్పు అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా మైదా పిండిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే కన్నా స్వీట్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేనైతే చిటికెడు వేసుకొని మనం పూరీ పిండిలాగా తిక్కుకోవాలన్నమాట. ఇలా చూడండి, పూరీ పిండిలాగా తడుపుకోవాలండి. ఇలా తడుపుకోయిన తర్వాత చూడండి బాగా మెత్తగా అయింది కదా. సేమ్ అంతే అండి, పూరీ పిండి ప్రాసెస్లో ఇలా తడిపిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అది పక్కన పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ ఎలాగో చూసేసుకుందాం. వచ్చేసి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలో గిన్నె పెట్టుకోవాలి. అందులోకి వచ్చేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను నేను. నెయ్యి మనకి తగినంత వేసుకోవచ్చు అండి. మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఇప్పుడు అందులోకి వచ్చేసి ఒట్టి కొబ్బరి పౌడర్ అండి. ఇది ఒట్టి కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా పచ్చి కొబ్బరి లేదనేసి ఇలా చేశాను. చాలా బాగుందన్నమాట. ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇలా వేయించుకుంటే స్లో మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇదైతే మామిడి పండ్లు అండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇలా మామిడి పండు గుజ్జు వేసేసుకొని ముందే తీసుకోవాలండి. మనకి ఎంత కావాలనుకుంటే అంత. నేను మాకు కావాల్సినంత అయితే తీసుకున్నాను. ఇది బాగా మగ్గించాలి. ఇలా చూడండి, బాగా ఒక 5 నిమిషాలు స్లో మంట మీద మగ్గించాలి. ఇదైతే ఆర్గానిక్ బెల్లం అనమాట. మనం బెల్లం వద్దనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో. స్వీట్ పూరి అనమాట. ఇప్పుడు ఇట్లా వచ్చేసి ఇంకా మనం ఇది బెల్లం వేసేసుకొని స్లో మంట మీద అండి. మంట అస్సలు పెట్టుకోకూడదు, లేదంటే బెల్లం అంతా మాడిన వాసన వస్తుంది. ఇప్పుడైతే చూడండి మంచిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు అంతా బాగా ప్యాన్కి కూడా అంటుకోకుండా వచ్చేసింది కదండి. ఇప్పుడు తీసుకొనేసి మనము చిన్న చిన్న వంటలాగా చేసుకోవాలండి. ఈ స్వీట్ పూరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మ్యాంగో టేస్ట్ వస్తుంది. మ్యాంగో కూడా వేసాం కాబట్టి మ్యాంగో కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, మనకి నెయ్యి కూడా చేతికి అంతా కూడా అంటుకుంటూ ఉంది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మ్యాంగో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి పూరీలోను. చాలామందికి తెలుసు కదా ఇట్లా మ్యాంగో ఈ కాలంలో దొరుకుతాయి, బాగుంటాయి అనేసి. అందుకోసం ఇట్లా మ్యాంగో దొరికినప్పుడు ఇలా కూడా చేసుకొని తినచ్చు అని చెప్పేసి నేనైతే ఇలా చేసి చూపిస్తున్నా మ్యాంగో పూరీస్ అనేసి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది పూరీ పిండి అయితే నానిపోయింది కదండి. ఇప్పుడు తీసుకొని వస్తున్నాను 15 నిమిషాల తర్వాత. అక్కడ ఆల్రెడీ బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే చిన్న చిన్న పూరీ పిండి తీసుకునేది అంటే బాల్స్ లాగా. ఇలా చూడండి, చిన్న చిన్న పూరీ పిండిలాగా తీసుకునేది అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే మనం చిన్నగా పూరీలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. ఇలా చిన్న చిన్న పూరీలాగా తీసుకొనేసి చూడండి ఇలా తిక్కుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము ఇప్పుడు బాల్స్ రెడీ చేసాం కదండి. అది వచ్చేసి మామిడి బాల్స్ అది వచ్చేసి తీసుకొని ఇలా పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసుకొనేసి మళ్ళీ మనము చిన్న పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈ కాలంలో దొరికే మామిడి పండు కదండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒకసారి కదా మామిడి పళ్ళు దొరికేది. ఇలా ఒక మామూలుగా పండు కాకుండా ఇలా రకరకాలుగా కూడా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అనిపించింది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. ఎక్కువ గట్టిగా ఒత్తకూడదండి, స్లోగానే ఒత్తాలి. గట్టిగా ఒత్తినామంటే ఇంకా మళ్ళీ లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. మనం మామూలుగా పూర్ణంలాగా చేస్తాం కదండి, అది ఇలా కొబ్బరి వేసి మ్యాంగో వేసి చేశాను. అంతే అండి. సేమ్ మనం ఓలిగి అలా చేస్తాం కదా, మా సైడ్ అయితే ఓలిగి అంటాము అలాగా. ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకున్నా అండి, వేడైపోయింది. అందులోకి వచ్చేసి ఇలా చిన్న చిన్న పూరిలాగా చేసుకొని, అదైతే మనము నూనెలో దేవేసేది కాదండి, ఇలా అయితే పెనం మీద చపాతీలాగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు ఆయిల్ వేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పక్కన చూడండి మంచిగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులు కూడా ఆయిల్ వేసేసుకొని, లేదు నెయ్యి అంటే నెయ్యి కూడా వేయచ్చు, నేనైతే ఆయిలే వేస్తున్నా అండి.
ఇంకా ఫస్ట్ నెయ్యి వేసాను కదా, చాలా నెయ్యి వేస్తే చాలా బాగుండదు, ఇంకా ఎక్కువ తినలేము అని చెప్పేసి ఇలా అయితే చేశాను అనమాట. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్ కదా. తప్పకుండా మీరు ఎవరైనా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేసి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇలా వచ్చిందనేసి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చి చూడండి, చూడడానికి కూడా ఎంత అందంగా ఉంది కదా, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంక ఇప్పుడు అన్నీ ఇట్లా ప్లేట్లోకి పెట్టుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.